బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమారుడు వెంకట్కు బెదిరింపులు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంజారా హిల్స్ లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కొందరు వ్యక్తులు వెంకట్ను బెదిరించారు. హైకోర్టులో పిల్ వేసిన ఇద్దరు వ్యక్తులు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా లేదా పనులు సజావుగా సాగాలన్నా తమకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనతో తనకు ప్రాణహాని ఉందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వెంకట్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బంజారా హిల్స్ లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కొందరు వ్యక్తులు వెంకట్ ను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కేకే కుమారుని కొంతమంది బెదిరించినట్లుగా దీనికి సంబంధించి బంజారాజ్ పోలీస్ స్టేషన్ లో వెంకట్ ఫిర్యాదు చేశారు. అయితే కేకే కుమారుడు వెంకట్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక స్థల వివాదం సంబంధించి కోర్టులో యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే కోర్టు నుంచి ఈ యొక్క పిటిషన్ ను తిరస్కరించాలంటే తిరిగి వాపసు తీసుకోవాలంటే 3 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా వెంకట్ ని డిమాండ్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిద్దిపేట కొండపాకకు చెందిన గడిల రఘువీరారెడ్డి, అశ్విన్ రెడ్డిల పైన కూడా కేసు నమోదు చేశారు. నిన్న కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ యొక్క బంజారాస్ లోని ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో వేసిన పిల్లుకు సంబంధించి బ్లాక్ మెయిల్ కూడా చేశారు వెంకట్ ని. అయితే 3 కోట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇంకా బెదిరింపులకు పాల్పడతామనే దానిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పి ప్రజెంట్ ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఇది కోర్టులో ఉన్న వ్యవహారంలో ఎందుకు బెదిరించారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఎవరైతే వీరిని బెదిరించారో వారికి పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఆ ఇంటి స్థలం ఎవరి పేరు మీద ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అయితే ప్రస్తుతం మాత్రం ఇంటి స్థలం సంబంధించి క్రమబద్ధీకరణ వ్యవహారం అంటే ఇది వెంకట్ కు సంబంధించిన ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ సంబంధించిన దాని ఇద్దరి మధ్య కూడా ఇందులో కొద్దిగా ఈ యొక్క స్థలం సంబంధించి వారు కూడా తమ స్థలం అని చెప్పి కూడా వారు కోర్టులో దానికి సంబంధించి కూడా పిల్ దాఖలు చేశారు. దానిపైన గత కొన్ని రోజుల నుంచి కూడా కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే కేకే కుమారుడు వెంకట్ కూడా బెదిరించినట్లుగా దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసలు ఎవరిని బెదిరించారు, ఎలా బెదిరించారనే దానిపైన కూడా తమకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బెదిరింపులకు పాల్పడిన సంబంధించిన అన్ని ఆధారాలను కూడా వెంకట్ పోలీసులకు ఇచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ ఆధారాల ప్రకారమే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మరికొద్ది సేపట్లో ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారిని ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు కనీస ఛార్జీలు అలాగే పని పరిస్థితులపైన దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మోనికా, ఈరోజు ఆ దేశవ్యాప్త సమ్మెకు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు మొత్తంగా కూడా అయితే సమ్మెకు దిగారు. సుమారుగా 6 గంటల పాటు ఆ సమ్మెను నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వాళ్ళు మొత్తం కొంచెం ప్రధానంగా చూసుకుంటే కనుక కొన్ని డిమాండ్లతో వాళ్ళు ఈ యొక్క సమ్మెను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. కనీస బేస్ ఫేర్ నిర్ణయించాలంటూ కూడా డ్రైవర్లు అందరూ కూడా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే కనీస బేస్ ఫేర్ లేని కారణంగా ఈ విధంగా పెరిగిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, పెరిగిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరిగిన రేట్లకు అనుగుణంగా ఈ యొక్క బేస్ ఫేర్ లేని కారణంగా నష్టపోతున్నామంటూ కూడా ఈ యొక్క డ్రైవర్లు అందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా కమిషన్లు అధికంగా వసూలు చేస్తున్నారంటూ కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి ఈ యాప్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క డ్రైవర్లకు మాత్రం అయితే తగినంత ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. ఆదాయాన్ని గణనీయంగా ఆదాయం తగ్గించారంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. గతంలో మాదిరిగా లేకుండా ఇప్పుడు మొత్తం టోటల్గా కూడా పెట్రోల్, డీజిల్ పెరిగిన కారణంగా దానికి అనుగుణంగా ఈ యొక్క రేట్లను అయితే నిర్ణయించవలసి ఉంటుంది. గతంలో ఎలాంటి రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధమైన రేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన రేట్ల వలన మేము నష్టపోతామంటూ కూడా ఈరోజు ఉదయం నుండి ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా సుమారు 6 గంటల సమ్మె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు కాలేజీలో వెళ్ళే వాళ్ళు, ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం పూటనే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క 6 గంటల సమ్మె అంటే ఉదాహరణ సుమారుగా ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సమ్మె 12 గంటల వరకు కూడా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అటు యాజమాన్యాల నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినంత వరకు ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరంలో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు బెంగళూరు కానీ, ముంబై కానీ, ఇటు హైదరాబాద్, కోల్కతా మహానగరంలలో ఈ యొక్క ఏవైతే ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ సర్వీసులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ సమస్య మరింత జటిలం అవుతుందంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి దాని కొరకు ఆర్టీసీ బస్సులు, లేదంటే సొంత వాహనాలు లేదా మెట్రో సర్వీసులు, ఎంఎంటీఎస్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాటికి రద్దీకి అనుగుణంగా రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయిందంటూ కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఓలా, ఊబర్ డ్రైవర్ల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. డ్రైవర్ సంఘాల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం ఖచ్చితంగా చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఇటీవలే ఆ యొక్క ఓలా, ఊబర్, ఏదైతే ర్యాపిడో ప్రైవేట్ సర్వీసులు ఉన్నాయో ఆ యొక్క ప్రైవేట్ సర్వీసుల నియంత్రించడానికే ప్రభుత్వం కూడా భారత్ ట్యాక్సీ అనే పేరుతోని ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క యాప్ వలన మొత్తం టోల్గా కూడా లాభాపేక్ష లేకుండా డ్రైవర్ ఫ్రెండ్లీ డ్రైవర్గా ఉంటుంది. లాభాపేక్ష లేకుండా డ్రైవర్కు అధికంగా ఇక్కడ ప్రైవేట్ యాప్లో ఎలా ఉందంటే
ప్రైవేట్ యాప్లో ఉన్న కారణంగా ఏమవుతుందంటే వీళ్ళకు వచ్చేటటువంటి ఆదాయంలో ఫస్ట్గా వాళ్ళకు కేటాయించవలసి ఉంటుంది కాబట్టి ఆ కేటాయింపు లేకుండా నూతనంగా భారత్ ట్యాక్సీ రాబోతుంది. ఈ యొక్క డ్రైవర్లతోని ఫ్రెండ్లీగా ఉండేందుకు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు చౌక పారదర్శక సేవలు అందించేందుకు ఉద్దేశంతోనే ఈ యొక్క భారత్ ట్యాక్సీ కూడా రాబోతుంది. కాబట్టి దీనిపైన కూడా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విధంగా దీనిపైన మండిపాటికి గురవుతున్నారు. ఈ విధంగా అయితే ప్రభుత్వమే ఇలాంటి యొక్క ట్యాక్సీని తేవడం వలన మేము కూడా లాస్ అవుతాం కదా అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు తీర్చాలి. ఇంకొకటి ఏదైతే ఆ సెక్యూర్ కూడా లేదంటూ కూడా డ్రైవర్లు చెప్తున్నారు. సెక్యూరిటీ కూడా కల్పించాలి, అదే భద్రత కల్పించాలి. భద్రత కూడా లేని కారణంగా గతంలో మనం 2-3 సంఘటనలు చూసాం. అయితే ఓలా ఊబర్ సంస్థలకు చెందిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రాణహానికి కూడా అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్లు జరిగితే ప్రమాద బీమా కూడా లేకుండా పోతుంది అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో ధర్నా ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క 6 గంటల సమయంలో, ఈ యొక్క నిరసన సమయంలో ఓలా, ఊబర్, ర్యాపిడో యాజమాన్యాల నుండి ఎలాంటి సందేశాలు వస్తాయి, ఎలాంటి వీళ్ళకు డ్రైవర్లకు అనుకూలంగా వస్తుందా, లేదంటే ఈ యొక్క ధర్నా, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా కొనసాగిస్తారా అనేది అయితే వేచి చూడాలి. మౌనిక, ప్రవీణ్, అయితే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు హ్యాపీగానే ఉన్నాయి. ఈ సర్వీసెస్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. సర్వీసెస్ అందిస్తున్న డ్రైవర్లు వాళ్ళకి నిజంగానే ప్రాణహాని ఉంటుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, నిజానికి కనీస ఛార్జీలు కూడా పే చేయట్లేరు. వర్కింగ్ అవర్స్ కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉండట్లేదు. సో వీటన్నిటి మీద వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో కనీస ఛార్జీలు, ఇన్సూరెన్స్, వర్కింగ్ అవర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు సెటిల్ చేయాలి, లిమిట్స్ అంటూ పెట్టాలి, అండ్ ఛార్జెస్ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకు సంస్థలు ఇట్లా సేవ చేస్తున్న సర్వీసెస్ యూజ్ చేసుకుని మరి డ్రైవర్లకు ఎందుకు కనీస ఛార్జీలు పే చేయట్లేదు, అలాగే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎస్, మౌనిక, చూసుకుంటే కనుక అయితే ఒకటి కంటే ఒకటి ఇప్పుడు ముందుగా చూసుకుంటే కనుక అయితే ర్యాపిడో మాత్రమే ఉండే కాబట్టి ర్యాపిడోలో సగం పర్సెంటేజ్ తీసుకునే వాళ్ళు, సగం పర్సెంటేజ్ ఇక్కడ డ్రైవర్లకు ఇచ్చేవారు. ఇప్పుడు ర్యాపిడోని అయితే మొత్తం ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ ఇవన్నీ సంస్థలు ఒకే ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వీళ్ళకు తగినంత ఏదైతే డ్రైవర్ ప్రయాణికుల అయితే కనీస బేస్ ఫేర్ నిర్ణయించకుండా వీళ్ళు ఈ విధంగా అంటే ఒక రైడ్కు ఎంత ఇవ్వాలి అనేది అయితే ఒక బేస్ ఫేర్ ఉంటుంది. ఆ యొక్క బేస్ ఫేర్ ప్రకారమే దాన్ని నిర్ణయించాలి. ఈ యొక్క ప్రభుత్వ ఆధీనంలో లేని కారణంగానే, ఈ యొక్క ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్న కారణంగా ఇష్టానుసారంగా బేస్ ఫేర్ నిర్ణయించకుండా ఇటు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చే దిశగానే ఇవి ముందుకెళ్తున్నాయి. ఇటు డ్రైవర్లకు మాత్రం కనీస బేస్ ఫేర్ ఇవ్వకుండా అయితే లాభాలు చేకూర్చే విధంగా అయితే సంస్థలు పాల్పడుతున్నాయి. కానీ వీళ్ళకి ఎలాంటి ఇది లేదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఒకవేళ ప్రమాదాలు జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ కూడా కల్పించట్లేదు, ప్రమాదాలకు గురవుతున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్లకు గురైన సందర్భంలో కూడా హాస్పిటల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదంటూ కూడా కొంతమంది అయితే ఓలో, ర్యాపిడో డ్రైవర్లు వాపోతున్నటువంటి సంఘటనను చూస్తున్నాం. కాబట్టి డ్రైవర్ల భద్రత కూడా ఇంపార్టెన్సే. ఏదంటే నైట్లో జర్నీ చేసేటప్పుడు కూడా నైట్లో జర్నీ చేస్తుంటారు కాబట్టి ఎవరు ఏ విధంగా అయితే ప్యాసింజర్ని డీల్ చేసుకునేటప్పుడు కొంత అనుకోని సంఘటనలు కూడా ఎదురయ్యాయి. కాబట్టి భద్రత కూడా కల్పించాలి అంటూ కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఆరోగ్య భద్రత కూడా కల్పించాలి అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే 6 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 6 గంటల లోపల ఈ యొక్క సంస్థల నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూసి మళ్ళీ దాన్ని ఉధృతి చేస్తారా, లేదంటే ఇంతవరకే ఆపేస్తారా అనేది అయితే వేచి చూడాలి. ఇంతకు ముందు కూడా వీరంతా ఇట్లనే సమ్మెకైతే దిగారు, అప్పుడైతే ఇట్లాంటి రెస్పాన్స్ రాలేదు సంస్థల నుంచి. మరి ఈ రోజు చేస్తున్న ఈ సమ్మెకి ఏమైనా సంస్థలు ప్రతిఘటిస్తాయా, స్పందిస్తాయా, వీళ్ళ సమస్యలు తీరుస్తారా అనిపిస్తుందా మీకు? ఎస్, ఖచ్చితంగా మౌనిక. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు దీటుగా భారత్ ట్యాక్సీ అనేది కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ముందుగా దాని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని నగరాలు ఎంపిక చేసినటువంటి కొన్ని నగరాల్లో దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ముంబై కానీ, బెంగళూరు కానీ, కోల్కతా కానీ, హైదరాబాద్లో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం మొత్తం టోటల్గా కూడా డ్రైవర్లతో ఫ్రెండ్లీ మూవ్మెంట్గా ఉంది. దాంట్లో అయితే కనీస ధరను కూడా ప్రకటిస్తుంది. అయితే దాని కొరకు లాభాపేక్ష లేకుండా ఈ యొక్క భారత్ ట్యాక్సీ అనేది రూపొందింది. కాబట్టి ఆ యాప్ ద్వారానే మొత్తం టోటల్గా కూడా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో గతంలో
చేసిన మాదిరిగా కాకుండా ఈ యొక్క 6 గంటల లోపల ఇప్పటికే చాలా లాస్ అవుతుంది కాబట్టి ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ 6 గంటల లోపల అయితే వీళ్ళకు కనీస ధర నిర్వహించేది భద్రత కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తుంది. మరి కాసేపట్లో ఈ యొక్క సంస్థల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధినేతలు చర్చించుకొని ఒక నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. డ్రైవర్ల భద్రతనైతే ఖచ్చితంగా తీసుకుంటాము. వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ ఛార్జెస్ ఉంటాయో ఆ యొక్క బెనిఫిట్ ఛార్జెస్ని కూడా పునరాలోచించే యోచనలో ఈ యొక్క సంస్థలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఈ సంస్థ ప్రతినిధులు అందరూ కూడా భేటీ కాబడుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చర్చలు జరుపుకున్న తర్వాత వీళ్ళు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నారు అనేది అయితే వేచి చూడాలి. మోదీ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లారు. ఇటీవల టీడీపీ కార్యకర్తల దాడిలో జోగి రమేష్ నివాసం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నిన్న ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నిన్న పోలీసులు ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. జగన్ పర్యటన సందర్భంగా ఎక్కడా కూడా జన సమీకరణ చేయొద్దని చెప్పారు. అంతేకాకుండా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడం కానీ, ర్యాలీలు నిర్వహించడం కానీ చేయొద్దంటూ ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి విరుద్ధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసు నమోదైంది. ఏదైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను ఉల్లంఘించి జోగి రమేష్ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గ్యాదర్ చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారు. అంతేకాకుండా విద్వేషపూరితటువంటి వ్యాఖ్యలు కూడా చేశారనేది ప్రధానంగా దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆరోపణలు. ఈ అంశాలపైన జోగి రమేష్ పైన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్ఐ రవివర్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కేసు కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా నిన్న జగన్ పర్యటన నేపథ్యంలో ముందుగానే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని, అదేవిధంగా పెద్ద ఎత్తున క్యాడర్ ని గ్యాదర్ చేయడం కానీ ర్యాలీలు నిర్వహించొద్దని. కానీ వాటన్నిటిని కూడా ఉల్లంఘించారనేది పోలీస్ శాఖ చెప్తున్నటువంటి మాట. జగన్ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. దీనివల్ల సామాన్య ప్రజలు కానీ, ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు పడ్డారని పోలీస్ శాఖ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ పైన నాన్ బెయిలబుల్ కేసు అయితే ఇబ్రహీంపట్నం పిఎస్ లో నమోదైంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వందే భారత్ రైళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ అధికారులకు ఓ ఆగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లేఖలో హైదరాబాద్లో ఉంటున్న 4 జిహాదీ బృందం వందే భారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ వేశారంటూ ఆగంతకుడు లేఖలో పేర్కొన్నాడు. వందే భారత్ వెళ్లే లైన్లలో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు పథకం వేశారంటూ లేఖలో ప్రస్తావించాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వందే భారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ ఒక ఆగంతకుడు అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వందే భారత్ ట్రైన్ పేల్చివేస్తామంటూ కూడా కొంతమంది ఆగంతకులు ఒక లేఖను కూడా రాశారు. ఈ యొక్క లేఖకు సంబంధించి రైల్వే అధికారులు కూడా ఒక్కసారిగా ఎవరి ఆగంతులు అనే దానిపైన కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో 4 జిహాదీ బృందం పథకం వేశారని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే 4 పేర్ల లేఖ ప్రస్తావించిన ఆగంతకుడు ఎవరనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే వందే భారత్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులందరినీ కూడా చంపేందుకు పూర్తిగా కుట్ర పన్నారని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 3న పోస్ట్ లో రైల్వే జీఎంసీ యొక్క ఆగంతకులు లేఖ కూడా పంపారు. దీనిపైన ఒక్కసారిగా అప్రమత్తమైన రైల్వే అధికారులు కేసు నమోదు చేసుకొని వందే భారత్ రైల్లో ప్రత్యేకంగా తనిఖీలు కూడా చేపట్టారు రైల్వే పోలీసులు. అయితే ఇదంతా కూడా ఫేక్ కు సంబంధించిన లెటర్ గా ప్రజెంట్ ఇటు పోలీసులు గుర్తించారు. అయినా కూడా దీనిపైన దర్యాప్తు జరుపుతున్నాము. అసలు ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఎక్కడి నుంచి రిజిస్టర్ అయింది, దాని తర్వాత ఎలా వచ్చింది, దానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. మొత్తానికి ప్రతి వందే భారత్ తో పాటు మిగతా రైళ్లను కూడా పోలీసులు చాలా తనిఖీలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే బాంబు పెట్టి ప్రయాణికులను పేల్చేస్తామని చెప్పి ఒక్కసారిగా లేఖ రాయడంతో అధికారులు అప్రమత్తమై పూర్తిగా దీనికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు చేసి ఈ యొక్క విమానంలో ఎలాంటి బాంబు లేదని తేల్చిన తర్వాతనే ఈ యొక్క ట్రైన్ కూడా ప్రయాణికులను అనుమతిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో భయం, రైతుల్లో ఆందోళన నెలకొంది. పులులను పట్టుకునేందుకు అటవీ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. జనగామ జిల్లాలో పెద్ద పులి హల్చల్ చేస్తోంది. గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజులుగా మూగ జీవాలపై పులి దాడులు చేస్తుంది. నార్మిట మండలం అమ్మాపురంలో 2 దూడలపై పులి దాడి చేస్తుంది. పెద్ద పులి సంచారంతో గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో భయం, రైతుల్లో ఆందోళన నెలకొంది. పులులను పట్టుకునేందుకు అటవీ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. జనగామ జిల్లాలో పెద్ద పులి హల్చల్ చేస్తుంది. గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్ని రోజులుగా మూగ జీవాలపై పులి దాడులు చేస్తుంది. నర్మిట మండలం అమ్మపురంలో 2 దూడలపై పులి దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లాలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక పులి జనగామ జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచరిస్తుంది. ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు పొలాల వద్ద కానీ ఇటు ఊళ్ళల్లో కూడా పులి వచ్చినట్లుగా అయితే ఇటు కెమెరాలో రికార్డ్ అవ్వటం, ఆ పొలాలకు వెళ్ళిన రైతులకి ఆ పులి పాదముద్రలు గుర్తించడం. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా ఆ పాదముద్రలు గుర్తించి పులి ఉన్నట్లుగా వాళ్ళు భావించారు. ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. మనం చూసుకుంటే గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలం మండలగూడెం వద్ద ఒక రాజు అనే రైతుకు సంబంధించిన లేగదూడపై దాడి చేయడంతో రైతు కుటుంబం బోరున విలపిస్తుంది. అంతేకాదు మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున నర్మెట మండలంలోని అమ్మాపురం గ్రామంలో 2 దూడలపై కూడా దాడి చేసి పెద్ద పులి చంపేసింది.
ఈ వరుసగా పెద్ద పులి దూడలపై దాడి చేసి చంపేస్తుండటంతో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ పొలాలకు వెళ్లే రైతులైతే పొలాలకు వెళ్ళలేని పరిస్థితి. ఒక పక్క దాడి చేసి చంపుతున్న సమాచారంతో గ్రామాలలో ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో ఒక పక్క ఫారెస్ట్ అధికారులు కూడా ఈ రోజు ఉదయం 2 దూడల్ని చంపిన విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న పాదముద్దలను అయితే గుర్తించడం జరిగింది. అది పెద్ద పులి మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద పులిగానే గుర్తించారు. వారు గత కొద్ది రోజులుగా ఇటు జనగామ, నల్గొండ ఈ సరిహద్దుల్లో తిరుగుతుంది. ఇప్పటికే 3 పశువులను కూడా చంపడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు రఘునాథపల్లి, ఈ నర్మేట మండలాలకు సంబంధించిన పరిసర గ్రామాల్లో ప్రజలు కూడా ఎవరు కూడా ఒంటరిగా తిరగకండి. పొలాలకు వెళ్తే మాత్రం గుంపులుగా వెళ్లే విధంగా అయితే ప్రయత్నం చేయండి. ఆ పులికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేయండి అంటున్నారు. ఇప్పటికే ఇటు పులిని బంధించే ప్రక్రియ అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు మొదలు పెట్టారు. ఇటు డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలతో అయితే ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ పులి ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత పులిని బంధించే విధంగా అయితే అధికారులు ముందుకు వెళ్తున్నారు. అప్పటి వరకు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ గుంపులుగానే బయటకు రండి, ఒంటరిగా ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా జనగామ జిల్లా పెద్ద పులి సంచారంతో అయితే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. కూర్మాపురంలో టైగర్ ను రెస్క్యూ టీం బంధించింది. విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. కూర్మాపురంలో టైగర్ ను రెస్క్యూ టీం బంధించింది. విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు.